ఒక ఊరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. రవి మరియు శంకర్. ఇద్దరూ కూడా ఊరిలో ఏ పని దొరకక ఖాళీగా తిరుగుతుండేవారు. వారికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. పట్నం వెళ్ళి చూద్దాం, ఖచ్చితంగా మనకు పని దొరుకుతుంది అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం కాలినడకన పట్టణానికి బయలుదేరారు. మధ్యాహ్నం నడినెత్తిన ఎండ ఉండడంతో ఆ ఎండకు తట్టుకోలేక ఒక చెట్టు కిందకు చేరారు. సేద తీరుతున్న వేళ వాళ్ళు ఒక మాట అనుకున్నారు. మనకు ఏం దొరికినా సరే, మనం ఏం సంపాదించినా సరే చెరిసగం తీసుకుందాము అని ఒకరికొకరు మాటిచ్చుకున్నారు. తరువాత రవి, శంకర్ మళ్ళీ నడక ప్రారంభించారు. దారిలో వారికి ఒక చిన్న మూట దొరుకుతుంది. ఆ మూట విప్పి చూస్తే అందులో బంగారు నాణాలు కనిపించాయి. ఒక్కసారిగా ఇద్దరు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తేరుకొని ఎవరో అభాగ్యులు పాపం మూట తెలియకుండా ఇక్కడ పొడగొట్టుకున్నారు అని అర్థం చేసుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతారు. వారికి మధ్యలో బాగా ఆకలి వేస్తుంది. ఒక వాగు దగ్గర చెట్టు కింద కూర్చొని తినడానికి వెంట తెచ్చుకున్న రొట్టెల మూట విప్పుతారు. ఇంతలో రవి, నేను కాలు చేతులు కడుక్కొని వస్తాను అని వాగులోకి దిగుతాడు. రవి వెళ్ళగానే శంకర్కి ఒక దుష్ట ఆలోచన వస్తుంది. రవి లేకపోతే ఈ నాణాలన్నీ నాకే కదా అనుకుంటాడు. అనుకున్నదే తడువుగా రవికి పెట్టిన కూరలో విషం కలుపుతాడు. ఇక్కడ రవికి కూడా అలాంటి పాడు ఆలోచనే వస్తుంది. శంకర్తో సొమ్ము పంచుకోవడం ఎందుకు? శంకర్ను చంపేస్తే మొత్తం నాణాలు నేనే తీసుకోవచ్చు. జీవితానికి సరిపడా ధనం తన దగ్గర ఉంటుంది. తను జీవితం అంతా హాయిగా కాలుపై కాలు వేసుకొని ఉండొచ్చు అని రవి శంకర్ వెనుకగా వెళ్ళి ఒక రాయి తీసుకెళ్ళి పక్కన పెడతాడు. ఆకలి వేస్తుంది కదా అని తనకు పెట్టిన రొట్టెలు కూడా దబదబా తింటాడు. తర్వాత రవి శంకర్ వెనుకగా వెళ్ళి ఒక్కసారిగా తలపై బండరాయితో మోదుతాడు. శంకర్ అక్కడికక్కడే కూలిపోతాడు. ఎవరైనా వచ్చేలోపే వెళ్ళిపోదామనుకొని రవి విషప్రభావంతో 4 అడుగులు కూడా వేయకుండానే అక్కడే పడిపోతాడు. ఇద్దరు స్నేహితులు చనిపోయారు. బంగారు నాణాలు ఎవరికీ దక్కలేదు. కానీ దురాశ వల్ల ప్రాణాలు మాత్రం పోయాయి. స్నేహంలో అత్యాశ, దురాశ ఉండకూడదు. మంచి స్నేహాలు పంచుకుంటాయి తప్ప ఎదుటివారిని నాశనం చేసి లాక్కోవాలని చూడవు.